ప్రభాకర్ రెడ్డిని ఇక్కడ పిలిచలే, ఆయనే వచ్చి పెద్దవడుగురులో ఉన్నటువంటి నాయకుల్ని పిలుచుకొని ముందు కెనాల్ మీద పోదాం, రైతు సోదరులను ఆదుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏ విధంగా అయితే మనం చేస్తే రైతులు ఉపయోగపడతారనేటువంటి ఒక సంకల్పంతో ఆయన కాలువను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు ఆయన దృష్టిలో ఈ విధంగా కంప చెట్లు ఇంత పూడిక ఉంటే ఏ విధంగా వాటర్ వస్తుంది మనకి రాదు అని చెప్పి అందరినీ అరిసి ఈ యొక్క మిషనరీని సొంత నిధులతో తయారు చేసి ఈ యొక్క యంత్ర పరికరాలను పంపించి ఈ యొక్క కాలువ పూడికి తీతడం కానీ కంప చెట్లు తొలగించడం కానీ ఆయన చేశాడు. మరి అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఆయన మా ఎమ్మెల్యే గారు జేసీ అస్మిత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క రైతును ఆదుకునేది అనేదే ప్రప్రథమంగా ఇక్కడ మొదలుపెట్టినారు. మరి రైతులు నష్టపోకూడదు, రైతు ఉంటేనే రాజ్యము, రైతు లేకపోతే మనకు గిట్టుబాటు ఏముండదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎవరు నష్టపోకుండా ఏదో విధంగా సహాయపడాలనేటువంటి ఒక సంకల్పంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన విధానంతోనే ఈనాడు రైతులను ఆదుకోవాలని, పంటలకు నీళ్లు అందించాలనేటువంటి ఒక సంకల్పంతోనే సుదీర్ఘంగా ఇక్కడ మనం యాడికి నుంచి పెనకచెల్ల డ్యామ్ వరకు కూడా కాలువను క్లీన్ చేయించడానికి ఆయన సమ్మద్ధమైనాడు. కాబట్టి ఈసారి వాటర్ మంచి అనుకూలంగా వస్తుందని అందరూ కూడా అనుకుంటున్నారు. మరి దీనికి మన జేసీ కుటుంబానికి మనం ఎంతో కృతజ్ఞత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు అన్ని రకాల కూడా జేసీ సోదరులు మా పెద్దవడుగురు మండలాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మాకు ఆయన శాసనసభ్యులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. మా పెద్దవడుగురు మన హెడ్ క్వార్టర్లో రూపురేఖలు మార్చి అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి కుమారుడు ఈరోజు జేసీ అస్మిత్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు మాకు గర్వకారణం. 40 సంవత్సరాల కళని ఈరోజు మా ఎమ్మెల్యే గారు సాకారం చేస్తున్నారు. ఎప్పుడో 1985లో మహానుభావులు అన్నగారు ఎన్టీ రామారావు గారు ఈ యాడిగి మండలము ఈ చుట్టుపక్కల తాడుపత్రి ప్రాంతానికి మేలు చేకూర్చే విధంగా PAVR స్టేజ్ 2 అనే ఒక పథకాన్ని మాకు ఇచ్చాడు. ఇది 2017లో చంద్రబాబు గారి హయాంలో దివాకర్ రెడ్డి గారు గట్టి పట్టుదలతో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు. ట్రయల్ రన్ కూడా జరిగింది 2017-18 మధ్యలో. రాయలచేరు చెరువుకు కానీ యాడికి కాలువకు కానీ నీళ్లు బారిచ్చారు. దురదృష్టవశాత్తు నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆయన పేరుని చెడగొట్టే విధంగా కనీసం ఆయన ఎట్లన్నా ఉండి ఎన్టీఆర్ గారు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వైఎస్ఆర్ గారు ముందుకు తీసుకుపోయినారు. కానీ ఆయన కుమారుడు ఎంత ఘోరంగా అంటే దీంట్లో నీళ్ళు వస్తాయని ఎంతో ఆశించినటువంటి మాకి నిరాశనే మిగిలిచ్చారు 5 సంవత్సరాలు. సమాంతరంగా కాలువకు సమాంతరంగా మట్టి పూడుకుపోయినా కానీ ప్రజల్ని మభ్యపెడుతూ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే మన మాట వినరు, ప్రజలందరూ ఇలాగే వెనకలబడి ఉండాలనే ఉద్దేశంతో పోయిన ఎమ్మెల్యే గారు అసలు పట్టించుకోలేదు. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తే, ఒక యువకుడు ఎమ్మెల్యేగా వస్తే అది ఏ విధంగా మంచి జరుగుతుందన్న దానికి ఉదాహరణ ఈరోజు అస్మిత్ రెడ్డి గారు ఎన్నికైన మొట్టమొదటి సంవత్సరం నుంచే రైతులందరినీ కూడా పిలుచుకొని ఏంటి మీ ఇబ్బందులు ఏంటి, మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని చెప్తే మొట్టమొదట అందరూ ఆయన దృష్టికి తీసుకొచ్చిండేది సాగునీరు, తాగునీరు. తాగునీరుది ఇమ్మీడియట్గా ఆయన కంప్లీట్ చేశారు. సాగునీరుది కాలువ మొత్తం కిందికి మీదికి చూసి ఇటు అటు అన్ని వైపులా ఇటు చాగళ్ళకు కానీ వడుగూరు మండలానికి కానీ ఇట్లా యాడి కెనాలకు కానీ మొత్తం 30 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కాలువలన్నీ కూడా సిల్ట్తో పేరుకుపోయి మొత్తం ముళ్ళ పొదలు పేరుకుపోయినాయి. ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే 70-80 లక్షలు అవుతుంది. ఏ విధంగా అయినా కానీ మనం అందరం కలిసి సేకరించుకొని దీన్ని చేద్దామని చెప్పి ఆయన ముందుకు పడి చేపిస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఈరోజు చేసినటువంటి పనులు చూస్తుంటే ఖచ్చితంగా మాకు ఆశ కలిగింది. ఈ సంవత్సరం పంటలు పండించుకోగలుగుతాము. ఖచ్చితంగా మా యాడిగి మండలానికి రాయలచేరు చెరువుకు కానీ అటు నగరూరు కాలువకు కానీ ప్రజలందరికీ మంచి జరుగుతుందని గట్టి ఒక నమ్మకం కలిగింది.